చిట్టి చాలా మంచి పిల్లాడు. ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలు అస్సలు కనపడరు. 100% కరెక్ట్. గుడ్ థింకింగ్ బాయ్. ఇంత మంచి మనసున్న తను మీ కొడుగ్గా దొరకడం మీ అదృష్టం. కలిసొచ్చే టైంకి నడిచొచ్చే కొడుకు అన్నట్టు మీరు చాలా లక్కీ. అవునండి, నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఒకళ్ళ గురించి ఒకరికి తెలియక ఇంత సౌమ్యంగా మాట్లాడుకుంటున్నారు. నిజం తెలిస్తే అసలు సిచ్యుయేషన్ ఊహించలేం. కన్న తల్లి నన్ను పరాయి పిల్లవాళ్లాగా, సౌమ్య గారేమో కాబోయే కొడుగ్గా. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి వచ్చి ఉండదు. నేను తరుణ్ డాడీతో కలిసి వచ్చానండి. రండి, మీకు పరిచయం చేస్తాను. అమ్మో, కలిస్తే బాంబ్ బ్లాస్టే. పదండి. ఏమండి, ఇలా సింపుల్గా ఇక్కడ పరిచయాలు ఏం బాగుంటాయి? స్పెషల్ అకేషన్, స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలి కానీ. అవును, నువ్వనేది కరెక్టే. అదేంటి చిట్టి, ఇంకా అండి అని పిలవడం ఏంటి? చక్కగా అమ్మా అని పిలు. వారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. డాడీ. అరే బుజ్జి, నువ్వేంటి ఇక్కడ? మీరు గుడికొచ్చారా డాడీ? ఈ దేవుడంత పవర్ఫుల్ మీకు తెలుసా? నాకు దేవుడు అంటేనే పెద్ద నమ్మకం లేదు. అదేంటి గుడికొచ్చి దేవుడి మీద నమ్మకం లేదంటారు? నేనుగా కావాలని రాలేదు. సౌమ్య తీసుకువస్తే వచ్చాను. పిలవమంటున్నాను కదా చిట్టి, పిలు. పిలవమని చెప్తున్నాను కదా చిట్టి. అమ్మా, వెళ్దాం పద. మీరన్నా మీ మాటన్నా తనకి చాలా రెస్పెక్ట్ అండి. అది తన గుడ్ హార్ట్. వస్తామండి. ఆల్ ది బెస్ట్. ఏం బెస్టో, ఫ్యాక్ట్ బరస్ట్ అయితే మామూలుగా ఉండదు. వస్తానండి. థ్యాంక్ యూ. సరే, పద. హలో అమ్మా. ఏం చేస్తున్నావురా? ఈ టైంలో ఏం చేస్తారమ్మా? మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు ఫోటో పంపిన అమ్మాయితో మాట్లాడావా? ఎప్పుడో మాట్లాడేశా. రేపు టైము స్పాట్ కూడా ఫిక్స్ చేసేసా. అయితే ఓకే. నీకు ఇంకొక వర్క్ అలాట్ చేస్తున్నా. ఇంకో వర్కా? ఏంటి? నా వల్ల ఏదేనా అమ్మా? నీ వల్ల కాని పని నీకెందుకు చెప్తాన్రా? నేనే ఇన్వాల్వ్ అయి చూసుకుంటాను కదా. అయితే చెప్పు. మావయ్య హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ తనని ఎవరెవరు కలుస్తున్నారు, తను ఎవరిని కలుస్తున్నాడు, కలిసిన వాళ్లతో ఏం మాట్లాడుతున్నాడు అని ఒక లుక్కువే. వీలైతే ఫోటోలు తీ, ఇంకా కుదిరితే వీడియోలు తీ. ఆ ఫోటోలో వీడియోలో నాకు పంపించు. నాకు ఇంట్లో ఇంకా పర్మిషన్ రాలేదు కదమ్మా. రేయ్, ఉండటానికి రాలేదు కానీ వెళ్ళి రావటానికి ఏం అభ్యంతరం లేదు కదరా. సరే అయితే ఓకే, డన్. అదేంటి మావయ్య అలా అంటారు? తండ్రి లాంటి వారు కూతురుగా భావించరండి. నేను ఏనాడు కోడలిగా చూడలేదు, కూతురుగానే అనుకున్నా. అందుకే అమ్మా నీకు జరిగిన అన్యాయం చూశాక వాళ్లతో కలిసి ఉండలేకపోయా. చెప్పు శివ. వదినా, అది ఫోన్ చేసి నసుకుతావెందుకు? ఏంటో చెప్పు. రేపు మార్నింగ్ 7కి హాస్పిటల్కి రావాలి కదా, గుర్తు చేద్దామని. ఏంటి దానికోసం ఇప్పుడు కాల్ చేసావా? నాకేమైనా మతి మరుపు ఉందనుకుంటున్నావా ఏంటి? ఇది నీ ఆలోచన?
లేక నీ గురువు ఫ్రెండ్ శ్రీ 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 గుణ అనే ఆయన ఆలోచన? అయ్యయ్యో ఆ అన్నయ్య పాత్ర ఇందులో ఏమీ లేదు. ఎందుకైనా మంచిదనే నేనే ఫోన్ చేద్దామనిపించి చేశా. పాత్ర కాకపోతే డైరెక్షన్ ఉందేమో, ఎవరికి తెలుసు? నీ పక్కనే ఉన్నాడు కదా ఆ మహానుభావుడు. వదిన, నేను జనరల్ కాల్ చేస్తున్నాను. నువ్వేంటి వీడియో కాల్ చేసినట్టు పక్కనే కనిపించినట్టు ఉన్నాడు కదా అంటావు? దొరికిపోయావులే కానీ నువ్వు తప్పించుకోలేవు. అయ్యో లేదు వదిన, ఆమడు దూరంలో ఉన్నాడు. అక్కడెక్కడో డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాడు, నేనేమో ఫోన్ దగ్గర ఉన్నాను. ఇంటి లోపల ఆమడ దూరాలు ఉండవు, అంత సీన్ లేదు. ఆ టేబుల్ దగ్గరలో కిచెన్ ఉందా? ఉంది వదిన. అందులో సింక్ ఉందా? అదేంటి వంటిల్లన్నాక సిగ్గు లేకుండా ఉంటుందా? టెన్షన్ పడకుండా వెళ్ళి దాని కింద ఆయన తల పెట్టి ట్యాప్ తిప్పుకోమని చెప్పు. కొంచెం కూల్ అవుతుంది, షవర్ బాత్ లాగా. నిజంగా అన్నయ్య లేడు వదినా. మళ్ళీ దొరికావులే కానీ అంతా అట్నుంచే మంచి సూచనలు సలహాలు వస్తున్నాయి. దాని ప్రకారం ఫాలో అయ్యి నువ్వు మూవ్ అవుతున్నావు. ముందు ఫోన్ పెట్టే. ఒక నిమిషం ఆగు. అసలు తనేమన్నా ఎండి అనుకుంటున్నాడా, జిఎం అనుకుంటున్నాడా? టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆర్డర్లు వేయడానికి. ఇలా వేళ పళ్ళ లేకుండా ఇంకోసారి ఫోన్ చేసావనుకో, బాగుండదంటే బాగుండదు. వదినా, నీకు తెలియందే ఉంది, మేమంతా సిస్టమేటిక్గా వర్క్ చేస్తాం కదా. చిరాకు తెప్పించుకో. మీ సిస్టాలు నాకు తెలుసు కానీ నాకు డౌటు, నువ్వు అసలు లక్ష్మణుడువా ఆంజనేయుడువా? అమ్మో, ఇప్పుడు గాని లక్ష్మణుడు అంటే నా కష్టాలన్నిటికీ కారణం నువ్వే కదా అంటుంది. నిన్నే అడుగుతున్నాను, మాట్లాడవే. ఆంజనేయుడిని వదినా, అందులో డౌటే ఉంది. అయితే విని చెప్పింది చెయ్యి, నాకు ఎదురు చెప్పే ప్రయత్నం మాత్రం చేయకు. రేపు 7కి రావాలి, అంతే కదా? అంతే వదినా. రే, నువ్వు నాకు మిత్రుడివా శత్రువా? ఎందుకురా అలా అంటున్నావు? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? చెప్పిందే కదా చేశాను. ఇక్కడ ఆమడ దూరం అని ఎందుకన్నావు? ఏదో ఫ్లోలో వీడియో కాల్ అని ఎందుకన్నావు? డౌట్ క్రియేట్ చేసినట్టే కదా. లేడని స్ట్రాంగ్గా కన్ఫర్మేషన్ ఇవ్వటానికి. కన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు పక్కనే ఉన్నాడని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు చేశావు. డౌట్ పడకబ్బా. సర్లే, నాకు తోచింది చెప్పా. రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి? తను 7కి వస్తుంది, సార్ 11కి వెళ్తాడు. అప్పటిదాకా వెయిట్ చేసి 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 ఇరిటేషన్లో ఫ్రస్ట్రేషన్లో అలా చిరాకు పడుతూ ఉంటే అప్పుడు వెళ్ళి ఆమె ఫేస్ చూస్తే ఉంటుంది, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా హ్యాపీరా. అది తలుచుకుంటేనే మనసు ఉల్లాసంగా ఉరకలేస్తుంది, గెంతులెయ్యాలనిపిస్తుంది. రే, నీ ఇమాజినేషన్లో నీ ఊహలు, నీ గెంతులు, నువ్వు గెంతు. నాకు మాత్రం నిద్ర పట్టేటట్లేదు. టెన్షన్ టెన్షన్. 10 పెగ్గులేసి 16 రగ్గులు కప్పుకునే పరిస్థితి తీసుకొచ్చావు. రే ప్లీజ్ రా, నాతో చిన్న రిక్వెస్ట్, నన్ను మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకే, పుణ్యం ఉంటుంది. గుడ్ నైట్.